సైలెంట్ బీజాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కనీసం నేను ఆచరించిన దాంట్లో కావాలంటూ ఆచరించి వచ్చే ఏడాది మీరందరూ ఆరోగ్యంగా ఉంటే అందరూ కనీసం గంట సేపు దేశభక్తి గురించి మాట్లాడాలి. ఒక్కరోజు కాదు దేశభక్తి అనేది, ప్రతిరోజు దేశం గురించి మనం పోరాడాలి, ప్రతిరోజు దేశం కోసం ఆశించాలి. ఒక్కరోజు పండగ చేయగానే ఒక్కరోజు పండగ చేయకూడదు, రోజు ఆచరించాలి. అయితే ఈ అవకాశం ఇచ్చిన మా పోస్ట్ మాస్టర్ ప్రధాన తపాలా కార్యాలయం జడ్చర్ల గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క ఉపన్యాసం మొదలు పెడుతున్నా. మీరందరూ కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు, మినిమం గంట పడుతుంది. ఏళ్ళు నొప్పులు కూర్చోవచ్చు, నడుము నొప్పులు కూర్చోవచ్చు. సైలెంట్ బీజాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కనీసం నేను ఆచరించిన దాంట్లో కావాలంటూ ఆచరించి వచ్చే ఏడాది మీరందరూ ఆరోగ్యంగా ఉంటే అందరూ కనీసం గంట సేపు దేశభక్తి గురించి మాట్లాడాలి. ఒక్కరోజు కాదు దేశభక్తి అనేది, ప్రతిరోజు దేశం గురించి మనం పోరాడాలి, ప్రతిరోజు దేశం కోసం ఆశించాలి. ఒక్కరోజు పండగ చేయగానే ఒక్కరోజు పండగ చేయకూడదు, రోజు ఆచరించాలి. అయితే ఈ అవకాశం ఇచ్చిన మా పోస్ట్ మాస్టర్ ప్రధాన తపాలా కార్యాలయం జడ్చర్ల గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క ఉపన్యాసం మొదలు పెడుతున్నా. మీరందరూ కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు, మినిమం గంట పడుతుంది. ఏళ్ళు నొప్పులు కూర్చోవచ్చు, నడుము నొప్పులు కూర్చోవచ్చు. ఎందుకంటే గంట సేపు నిలబడాల్సిందే, తప్పదు. ఒక రోజున మీరు గంట నిలబడాలి. అప్పుడప్పుడు హోంగార్డ్ డ్యూటీ చేయాలి మీరు, అర్థమైందా? మొట్టమొదటగా ఈ స్వాతంత్రం వచ్చి మనకు 1947 అంటే 80 సంవత్సరాలు, 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 78 సంవత్సరాల్లో మన భారతదేశం చాలా పురోగతి చెందుతూనే ఉంది. దానికి కారణం ఎవరు? మన అమరవీరులు, మన స్వాతంత్ర సమరవీరులు ఆ రోజు చేసిన త్యాగఫలం. వాళ్ళు సైలెంట్ బీజాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కనీసం నేను ఆచరించిన దాంట్లో కావాలంటూ ఆచరించి వచ్చే ఏడాది మీరందరూ ఆరోగ్యంగా ఉంటే అందరూ కనీసం గంట సేపు దేశభక్తి గురించి మాట్లాడాలి. ఒక్కరోజు కాదు దేశభక్తి అనేది, ప్రతిరోజు దేశం గురించి మనం పోరాడాలి, ప్రతిరోజు దేశం కోసం ఆశించాలి. ఒక్కరోజు పండగ చేయగానే ఒక్కరోజు పండగ చేయకూడదు, రోజు ఆచరించాలి. అయితే ఈ అవకాశం ఇచ్చిన మా పోస్ట్ మాస్టర్ ప్రధాన తపాలా కార్యాలయం జడ్చర్ల గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క ఉపన్యాసం మొదలు పెడుతున్నా. మీరందరూ కాళ్ళు నొప్పి ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు, మినిమం గంట పడుతుంది. ఏళ్ళు నొప్పులు కూర్చోవచ్చు, నడుము నొప్పులు కూర్చోవచ్చు. ఎందుకంటే గంట సేపు నిలబడాల్సిందే, తప్పదు. ఒక రోజున మీరు గంట నిలబడాలి. అప్పుడప్పుడు హోంగార్డ్ డ్యూటీ చేయాలి మీరు, అర్థమైందా? మొట్టమొదటగా ఈ స్వాతంత్రం వచ్చి మనకు 1947 అంటే 80 సంవత్సరాలు, 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 78 సంవత్సరాల్లో మన భారతదేశం చాలా పురోగతి చెందుతూనే ఉంది. దానికి కారణం ఎవరు? మన అమరవీరులు, మన స్వాతంత్ర సమరవీరులు ఆ రోజు చేసిన త్యాగఫలం. వాళ్ళు ఆ రోజు చేసిన ప్రాణం త్యాగఫలం. వాళ్ళు ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వ్యక్తిగత జీవితం ధారపోసి ఈరోజు మనకు ఈ విధమైన తెల్లంగి వేసుకొని నలుగురు సమాజంలో బతుకుతున్నామంటే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ పాలన నుంచి మనకు విముక్తి కల్పించారు. అందుకోసం గాను మన అమరవీరులకు, అలాగే స్వాతంత్ర సమరయోధులకు అందరికీ మరొకసారి అమర్ హై స్వాతంత్ర సమరయోధులు, అమర్ హై. వాళ్ళ కోసం మనం ఒక నిమిషం అందరం చెప్పులు తీసి వాళ్ళ కోసం మనం ఒక నిమిషం మౌనం పాటించాలి. దాని తర్వాత నా యొక్క ప్రసంగం మొదలవుతుంది.
అమర్ హై గాంధీ తాత అమర్ హై రాండి. గాంధీ తాత, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ చంద్ర బోస్. అయితే మొట్టమొదటిగా నేను చెప్పేదంటే స్వాతంత్రం కోసం ఏ విధంగా మనకు పోరాటం జరిగిందో అది చెప్తాను. ఫస్ట్ 1947 ముందు రజాకారులు, బ్రిటిష్ ప్రభుత్వం, గొర్రెల పాలన, వీళ్ళ నుంచి మనకు విముక్తి కలగడానికి మన దేశం స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌరభాతత్వం కోసం మనం మొట్టమొదటిగా గాంధీజీ గారు అహింస సత్యాగ్రహంలో మాట్లాడి వేలాది మంది గుండెల్లో నిలిచారు. దాని తర్వాత నేతాజీ చంద్రబోస్, నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తా అనే స్ఫూర్తితోటి మనకు అందరి రక్తాలతోటి జలియన్ వాలాబాగ్లో దగ్గర అప్పట్లో 1000 మంది జలియన్ వాలాబాగ్ దారుణ కాండని చూసే ఉంటారు. 1000 మంది ప్రాణాలు త్యాగాలు చేశారు. అది కూడా స్వాతంత్ర ఉద్యమంలో ఒక భాగమే. దాని తర్వాత అల్లూరి సీతారామరాజు గిరిజన నాయకుడు, గిరిజన ప్రజల కోసం బ్రిటిష్ నాయకులని ఉద్ధరించి, బ్రిటిష్ నాయకులని ఉండే చెండాడి, ఎక్కడ రాబోయి మీరు ఎక్కడైనా కాల్చుకోండి, నేను నా దేశం కోసం 1000 సార్లు చచ్చిపోతా, మీరు చంపండి అని చెప్పి గుండె చేసి ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు మన స్వాతంత్రం కోసం పోరాటం జరిగింది. అలాగే వీరందరి స్వేచ్ఛ ఫలితమే ఈరోజు మనం అనుభవించేది. మీరు ఎంతసేపటికి స్వాతంత్రం అంటే ఒక్కరోజు చేసుకొని వెళ్ళిపోతారు. దాని తర్వాత ఎవ్వరు వాళ్ళ త్యాగాలు గుర్తించట్లేరు. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, బాలగంగాధర్ తిలక్ కానీ, లాలా లజపతి రాయ్ కానీ, బిపిన్ చంద్ర కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, సరోజినీ నెహ్రూ కానీ, అలాగే ఎంతోమంది మహనీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను చెప్పేది ఒకటే, మనం ఈ ఒక్కరోజు దేశభక్తి సాడితే సరిపోదు. ముందు కూడా అందరూ దేశం కోసం మన వంతు సహాయం చేయాలి. ఏ విధంగా చేయాలి? మనం ఈరోజు ఇక్కడ హాయిగా స్వేచ్ఛగా రాత్రి 8 గంటలు, పగలు 8 గంటలు డ్యూటీ చేసి మిగతా 8 గంటలు వ్యక్తిగత జీవితం అనుభవిస్తున్నామంటే అది మన సైనికుల పోరాటం. ప్రస్తుతానికి వాళ్ళందరూ ఎంతోమంది మన వీరులు స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు సైతం లెక్క చేసి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇటు వ్యక్తిగత ఫ్యామిలీని కూడా నష్టం చేసుకుని వాళ్ళు మనం ఈరోజు స్వాతంత్రం ఇచ్చారు. దాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? అందరం కేవలం అందరం స్వార్థం కోసం వాడుకుంటున్నాము. ఒక్కరు కూడా దేశం కోసం పోరాడే మనిషి లేడు. ఏ ఒక్క ఉద్యోగి కూడా మా పిల్లకాయని ఆర్మీలో పంపిస్తా, మా బాబుని సైనికులో పంపిస్తా, మా బాబుని న్యావిలో పంపిస్తా అని అనేవాడు ఎవరండి? ఎవరూ లేరు. ఎంతసేపటికి మా బాబు కంప్యూటర్ కావాలి, మా బాబు ఎంబీబీఎస్ కావాలి, మా బాబు డాక్టర్ కావాలి, మా బాబు లాయర్ కావాలి, మా బాబు సినిమా యాక్టర్ కావాలి, ఇంకా ఉన్నత శిఖరాలు ఎదగాలని అనుకుంటున్నాం. కానీ అసలైన నాయకత్వం ఉన్న లక్ష్మణుడు ఎవరంటే మన భారతదేశ సైనికుడు. జై సలాం సైనికుడికి, జై సలాం, జై సలాం. అలాగే మనకు కంటికి రెప్పలాగా కాపాడి ఈరోజు హిమాలయాల్లో కానీ ఎంతోమంది కార్గిల్లో చనిపోయారు, ఎంతోమంది కార్గిల్ యుద్ధాల్లో చనిపోయారు. బార్డర్ పాకిస్తాన్ ఇండియా బార్డర్లో నిలబడి మనం ఈరోజు ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నామంటే మొన్నని మీరు చూశారు, ఇరాన్ అలాగే మన అమెరికా యుద్ధం దాదాపు 5-6 నెలలు జరిగింది. మరి ఆ యుద్ధంలో ఎంతోమంది మన భారత సైనికులు కూడా చనిపోయారు. మన భారతదేశానికి గౌరవ మోడీ గారు కూడా ఒక 100 మంది సైన్యాన్ని పంపడం జరిగింది మద్దతుగా. దాంట్లో కూడా చాలామంది చనిపోయారు. మరి వాళ్ళ కుటుంబానికి మనం ఏమైనా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అంటే జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టేయడం, అది సరిపోతుందా? సరిపోదు. మన వంతు మనం కంపల్సరీగా వాళ్ళ త్యాగాలకు కంపల్సరీగా మనం వాళ్ళని ఎక్కడ కనబడ్డా సరే సైనికుల భార్యలను కానీ మీకు తోచిన సాయం చేయండి. కొంతమంది సైనికుల భార్యలు రకరకాల జాబుల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు అమరులై మన కోసం ప్రాణం త్యాగం చేసిన వాళ్ళకి మనం ఈరోజు ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అందరం భారతదేశంలో ఉన్నామంటే స్వేచ్ఛ, గాలి, నీరు, నింగి, నేల అన్నీ మనం అనుభవిస్తున్నామంటే అది కేవలం
వాళ్ళ పుణ్యమే. కాబట్టి మనకు తోచిన సాయం చేయండి. ఇంతవరకు మీరు ఎవరు చేయలేదు, ఇక్కడ నుంచైనా చేయండి. నేను చేస్తా, మీరు చేయండి. మీకు ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు తిరుపతి హుండీలో లక్షలు వేస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా సైనికుల కుటుంబాలకు పోయి ఆదుకున్న ఒక్కరు కూడా లేదు. తిరుపతి హుండీలో ఆల్రెడీ దేవునికి ప్రపంచంలో లేని ఆస్తి లేదు. ప్రపంచంలో కుబేరుడు అంటే మన ఉన్నామంటే స్వేచ్ఛ, గాలి, నీరు, నింగి, నేల అన్నీ మనం అనుభవిస్తున్నామంటే అది కేవలం వాళ్ళ పుణ్యమే. కాబట్టి మనకు తోచిన సాయం చేయండి. ఇంతవరకు మీరు ఎవరు చేయలేదు, ఇక్కడ నుంచైనా చేయండి. నేను చేస్తా, మీరు చేయండి. మీకు ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు తిరుపతి హుండీలో లక్షలు వేస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా సైనికుల కుటుంబాలకు పోయి ఆదుకున్న ఒక్కరు కూడా లేదు. తిరుపతి హుండీలో ఆల్రెడీ దేవునికి ప్రపంచంలో లేని ఆస్తి లేదు. ప్రపంచంలో కుబేరుడు అంటే మన తిరుపతి వెంకన్న. ప్రపంచంలో కుబేరుడు అంటే తిరుపతి వెంకన్న. అలాంటి కుబేరునే రోజు మనం కోట్లు ఇస్తున్నాం. ఓకే, దేవునికి ఇవ్వాలి, దేశం దైవభక్తి ఉండాలి. కానీ ఈరోజు మనం ప్రాణంతో గాలి పీల్చుకుంటుంటే ఆ సైనికుడి త్యాగం, ఆ స్వాతంత్ర సమరయోధుల త్యాగం, ఆ అమరవీరుల త్యాగం. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి మీకు తోచినంత సాయం చేయండి. మీకు ఒక 10 రూపాయలు చేయండి, 20 రూపాయలు చేయండి. అలాగే మన 3 రంగుల జెండా గురించి కూడా మీకు చెప్తాను. ఆకుపచ్చ అంటే మనం అందరం పచ్చగా 10 ఏళ్ళు ఉండాలనే దాని అర్థం. తెలుపు రంగు అంటే అందరం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. మన ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, ఆ రాజ్యాంగ ఫలాలు మనం ఈరోజు అందరం అనుభవిస్తున్నాం. ఈవెందో ఎంతసేపటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలే అంటారు మీరు. అది తప్పండి, ఉమ్మాడి తప్పు. ఈరోజు స్వాతంత్ర సమరం వేదుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాత్ర కూడా చాలా ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఆయన రాజ్యాంగం రాయకుంటే ఈరోజు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఈబీసీ వచ్చేదా? ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, అది కూడా ఆ దేవుడి పుణ్యమే. ఈ మహిళలకు 50% రిజర్వేషన్, అది కూడా ఆ దేవుడి పుణ్యమే. మీరు ఎంతసేపటికి అంబేద్కర్ అనగానే మీరు అంబేద్కర్ ఆశయాలు చూడండి, అంబేద్కర్ చదివిన విధానం చూడండి, అంబేద్కర్ పోరాటం చూడండి. కానీ ఎంతసేపటికి అణగారిన వర్గాలు, బడుగు బలైన వర్గాలు ఆశాజ్యోతిని చెప్పుకుంటారు. అది ముమ్మాడికి తప్పది. అంబేద్కర్ అందరి వాడు, అందరి దేవుడు. ఎందుకంటే మన గుండెల్లో ఆయన నిద్రపోయి ఉన్నారు. ఇక్కడి నుంచైనా మీరు మారాలి. ఆయన ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. నేతాజీ చంద్రబోస్ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. అల్లూరి సీతారామరాజు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు. మనం ఏంటంటే ఈరోజు ఒక ఆడపిల్ల అర్ధరాత్రి పూట హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పెద్ద పట్టణాల్లో ఉద్యోగాలు చేసి రక్షణగా వస్తురు. అది ఎవరి పుణ్యం? ఒకసారి మీరు ఆలోచన చేయండి. బ్రిటిష్ ప్రభుత్వంలో ఎంతమందిని క్రూరంగా చంపిర్రు, మన స్వతంత్ర సమరయోధుల్ని ఎంతమంది క్రూరంగా చంపిర్రు. కాళ్ళు తీసేశారు, చేతులు తీసేశారు, ఆఖరికి బొండం కూడా తీసేశారు. అలాగే మనకు స్వాతంత్రం రాకముందు మన మహిళా సోదరులకి సతీ సహగమనం ఉండేది. సతీ సహగమనం అంటే తెలుసుగా మీకు? భర్త చనిపోతే అదే స్థితిలో భార్యను వేసేస్తారు. మరి అలాంటి దాని నుంచి విముక్తి తీసుకొచ్చారు. అనేది గొప్ప పని కాదా? ఆ రోజుల్లో వెనుకబడిన వర్గాలకి ఎక్కడా సరే దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఊర్లో దూరంగా ఉంచేవాళ్ళు. వెనుకబడిన వర్గాలంటే గిరిజన, హరిజన, బీసీ కుటుంబాలని ఊరి బయట ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో దొరల పాలన, రాజరికం, రాజకీయ పుట్టలతో కలిసిన వ్యవహారం ఉండేది. ఏ ఊర్లో పోయినా మీరు పుట్టకుండా మీ అమ్మమ్మ తాతలు పుట్టకు చెప్తున్నాను. మన ఐలమ్మ గారు తెలుసు కదా,
ఏ విధంగా పోరాటం చేసి ఎవరి మీద చేసినామా మన ఐలమ్మ కాకర ఐలమ్మ రజాకారులు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది మనకు దోపిడీ దొంగలు భారతదేశంలో ప్రవేశించి మనల్ని చిన్న భిన్నం చేశారు. మరి అలాంటి వ్యవస్థ నుంచి ఈరోజు మీరు ఆడపిల్లలు కానీ మనం కానీ అందరం ఎలాంటి తారతమ్యం లేకుండా సమాజంలో స్వేచ్ఛగా బతుకుతున్నాం, స్వేచ్ఛగా గౌరవంగా ఉంటున్నాం, బాధ్యతగా ఉంటున్నాం. అంటే అది ఎవరి పుణ్యం? అది ఆ దేవుళ్ళ పుణ్యం, ఆ దేవుళ్ళ మానత్యం. చెప్తురు కదా గాంధీదాలో ఒక దేవుడే, అమరవీరులందరూ మనకు దేవుళ్ళే. ఎందుకంటే వారు పెట్టిన భిక్షే ఈరోజు మనకు స్వేచ్ఛ రూపంలో వచ్చింది. వారు పెట్టిన అణువే మనం ఈరోజు అణువణువున తిరుగుతున్నాం. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా సంవత్సరాలు ఉన్నాయి. మనకు స్వాతంత్రం రాకముందు ఎవరైనా సరే ఉన్నతమైన వ్యక్తిని కలవాలంటే బయట చెప్పులు తీసి వాళ్ళ ఇంటికి పోవాలి. ఏ పొద్దున ఎవరైనా చెప్పులు తీసుకొని ఒక కాశీరామ్ కథ చెప్తా నేను, ఇప్పుడు కథ కాదది. 1921లో అతను ఒక నాయకుడు, ఒక గ్రామానికి మారుమూలు పల్లె, అది ఒడిస్సా దొరల రాజ్యం నడుస్తుంది ఆ కాలంలో. 1920 ముచ్చట చెప్తున్నా. కాంచీరామ్, మన ఈ కాంచీరామ్ కాదు, ఆయన పేరు కాంచీరామ్. అయితే అతనికి 2 అమ్మాయిలే. దాని తర్వాత ఇంకో సంతానం చూద్దామంటే 4 అమ్మాయిలు పుట్టడం జరిగింది. అంటే ఈ 4 2 అంటే ఒకేసారి కౌలలు 4 పుట్టారు. ఆ కౌలలు 4 అమ్మాయిలు, మిగతాలు 2 అంటే మొత్తం ఎంత? 6 అమ్మాయిలు. మరి 6 అమ్మాయిలని దొక్కాడితే, ఒక ఎకరం కూడా ల్యాండ్ లేదానికి, దొక్కాడితే రోజు కూలిపోయే మనిషి. అలాంటిది ఒకరోజు ఆయన బాధ చూడలేక అతను దొరల దగ్గరికి పోవడం జరిగింది. అప్పుడు ఆ దొరవారు ఆయన బాధ చెప్పుకోవడానికి అక్కడ దొరవారి దగ్గర పోయాడు. అప్పుడు అతను ఏం చేసిన, తక్కువ మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? చెప్పులు తీసి లోపల బయట గేటు, పెద్ద గేటు, గడీలు, అప్పట్లో గడీలు, పెద్ద 15-20 ఫీట్ల గోడలు. ఆ గోడల్ని చూసుకోకుండా తక్కువనైనా ఆయన బాధతోటి 4 అమ్మాయిలు, 6 అమ్మాయిలను ఏ విధంగా పోషణ చేయాలి, దొర 2 అమ్మాయిలు దత్తత తీసుకోండి అని చెప్పడానికి పోయినప్పుడు తక్కువ చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళాడు. అతను కేవలం చెప్పులు మర్చిపోయాడు. జస్ట్ ఆ గేటు దగ్గర మర్చిపోగానే అక్కడ బంట్లు ఉంటారు. ఆ బంట్లు చూసి ఎమ్మటే పైన గంట కొట్టేది. అప్పట్లో గంట కొట్టేది. దొరవారు ఫలాని మనిషి చెప్పులు వేసుకుని లోపల ప్రవేశించారంటే ఎమ్మటే ఆజ్ఞ. అప్పట్లో ఇప్పుడులాగా లేదు, డైరెక్ట్ పోలీసు వాళ్ళు లేరు, కోర్టు లేదు, ఏం లేదు. చెప్పులు లేకుండా వచ్చింది కదా, ఏం చేస్తారు? పోయి 2 కాళ్ళు తీసి. అప్పుడు పెద్ద బరిసెలు ఉండేవి. బరిసెలు అంటే తెలుసు కదా, పెద్ద కత్తులు. పైన మనిషిని కట్టేసి 2 కాళ్ళు తీసేసారు. ఆ 2 కాళ్ళు తీసేస్తే ఆ రక్తం వరదలై పారుతుంది ఇంటికాడ. ఇటు వాళ్ళ అమ్మ అప్పుడే బాలింతరాలు, అప్పుడే చిన్నపిల్లలు పుట్టిరు. అలాంటి బాలింతరాలు ఆ 4 వేసుకుని వచ్చారు. అయినా సరే ఆ దొర కనకరించలేదు. అప్పట్లో హాస్పిటల్ లేవు, నాటు వైద్యం, ఆయుర్వేదం నడుస్తున్న కాలం. ఎవరికో దొరలకి అల్లోపతి ఉండేది. అప్పటి ముచ్చట చెప్తున్నా, ఇప్పుడు కాదు నేను చెప్పేది, 100 సంవత్సరాల కిందట. అలాంటిది ఆయన చెట్టు కట్టేసి 2 కాళ్ళు తీసేస్తే విలువిలా ఏడ్చుకుంటూ మొత్తం రక్తం దారలై మనిషి చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ భార్య ఉండేది. అప్పటి ముచ్చట చెప్తున్నా, ఇప్పుడు కాదు నేను చెప్పేది, 100 సంవత్సరాల కిందట. అలాంటిది ఆయన చెట్టు కట్టేసి 2 కాళ్ళు తీసేస్తే విలువిలా ఏడ్చుకుంటూ మొత్తం రక్తం దారలై మనిషి చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ భార్య
పార్వతీదేవి ఆమె పేరు. ఆ పార్వతీదేవి ఆ భార్య ఆ బాధ తట్టుకోలేక 6 పిల్లల్ని వేసుకొని నిండా ఉన్న వ్యవసాయ బావిలో పడి చనిపోవడం జరిగింది. అంటే ఇలాంటి దారుణమైన సంఘటనలు మనకు ఫ్రీడమ్ స్వాతంత్రం రాకముందు జరిగింది. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఇలాంటి దారుణమైన సంఘటనలు చాలా చాలా జరిగినాయి. అలాంటి రజాకారులని ఐలమ్మ మా సూర్యాపేట మనిషామ తుంగతుర్తి అలాంటి అదే రజాకారులని ఎదురు తిరిగి ఎంతోమంది చేతులు కాళ్ళు తీసేసి ఆఖరికి ఆమె ఐలమ్మ గారు స్వర్గస్థులయ్యారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రజాకారులు కానీ దొరలు కానీ బ్రిటిష్ ప్రభుత్వం కానీ మనల్ని ఎన్నో చిత్రహింసలు చేసింది. అలాంటి చిత్రహింసలు మనం కొన్ని కనీసం మన తాతలు చూశారు, మనం చూడలేదు. కావున ఇక నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంది, మీ అందరికీ ఆకలి అవుతుంది, టిఫిన్ కూడా వచ్చింది. కావున ఇక నుంచైనా ఇది ఒక్కరోజు దేశభక్తి కాదు, రోజు భారతదేశంలో పుట్టినందుకు భారతదేశం గాలి నీరు నింగి నేల ఆ సూర్య భగవాని ఆశీస్సులు మీ మీద ఉన్నందుకు అందరి మీద ఉన్నందుకు కనీసం మన అమరవీరులకి ఫోటోలు పెట్టడం కాదు, ఎవరైతే మన సైనికులు మన దగ్గర మీ బంధువులు కానీ ఎక్కడైనా సైనికుల కుటుంబాలకి మీ చేతనే సాయం చేయండి. మీ బంధువుల సైనికుల కుటుంబం చేతనే సాయం చేయండి. సార్ మా బంధువులు ఇట్లా ఉన్నారంటే చెప్పి నాకు చేయండి, నేను ఫోన్పే చేస్తాను. ఎక్కడైనా బయట పెట్టను, స్టాటస్లో పెట్టను, ఫేస్బుక్లో పెట్టను డబ్బులు ఇచ్చింది. ఎందుకంటే లోపల మన ఆత్మారాముడు ఉన్నాడు, వాడికి తెలిసే కాదు. మీ బంధువులు ఎవరైనా సైనికుల కుటుంబాలకి ఏదైనా ఆర్మీ కానీ న్యావీ కానీ మన భారతదేశం కోసం మన కోసం పోరాడిన వాళ్ళకి నా తరఫున నేను భగవంతుడు బాగానే ఇచ్చాడు. నేను కూడా ఒక గిరిజన బిడ్డ, ఎన్నో దెబ్బలు తిరిగి వచ్చాను, మామూలు కాదు. ఎన్నో ఉంటేనే రాలే పోస్టుకి, చాలా దెబ్బలు తిన్నాం. చెప్పులు లేకుండా నడిచినాం అప్పట్లో, ఇప్పుడు ముచ్చట కాదు. ఇప్పుడు మాకు చెప్పులే లేవు. మేము చదువుకున్నప్పుడు 91 నుంచి 91 10th అంటున్నా, ఇంటర్మీడియట్ మనం ఫస్ట్ క్లాసు 89 ఎంత ఉంది, 97 ఇంటర్. అప్పట్లో మనకు గన్ని బ్యాగు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేది, నర్సాపురం నుంచి దామంచల వరకు. ఈ పిల్లలు మన పిల్లలు కానీ చాలా అదృష్టవంతులు. చెప్తున్నాం కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా. అప్పటి కాలం మనుషులు చాలా గొప్పోళ్ళు, అప్పటి కాలం గురువులు చాలా గొప్పోళ్ళు, అప్పటి కాలం స్త్రీలు చాలా గొప్పోళ్ళు. ఇప్పుడంతా మనం ఆధునిక యుగంలో అన్నీ మర్చిపోతున్నాం, మానవ విలువలు మర్చిపోతున్నాం. భార్యని భర్త చంపేస్తుంటూ సొంత బిడ్డని కూడా సొంత తండ్రి అత్యాచారం చేసిన సంఘటనలు. మరి ఏం సాధించుకున్నాం మనం? స్వాతంత్రం తెచ్చుకొని ఏమీ సాధించుకోలేదు. ఏం సాధించుకున్నాం? సొంత బిడ్డని కూడా చంపుకునే రోజు. భర్త భార్యను చంపడం, పిల్లల్ని చంపడం, రకరకాలుగా ఇబ్బందులు పాలవుతున్నాం. మరి స్వాతంత్రం మనకు వచ్చినట్ట రానట్ట? మీరే అది ఒకసారి ఊహించుకోవాలి. మరి అప్పుడు గురువులు ఎట్లా ఉండేవాళ్ళు? అప్పట్లో గురువులు అంటే పాదాభివందనం చేసేవాళ్ళం. ఇప్పుడు కూరగాయలు ఏం చేస్తారు? గురువు అంటే అరే సార్గాడు అంటారు. నేను చెప్తున్నా కదా, మొత్తం సెల్ ఫోన్ వచ్చి అందరి పిల్లల్ని పాడు చేసింది. ఎవరైతే పిల్లలు అప్ టు బీటెక్ జాబ్ వచ్చే వరకు డబ్బా ఫోన్ వాడతాడో వాడు బాగుపడతాడు. ఎవడైతే ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ మొబైల్ కానీ వాడరో వాళ్ళు బాగుపడతారు. నేను ఏం చెప్తున్నంటే ఫిజికల్ బుక్ చదవాలి. ఇప్పుడు 5th 4th క్లాస్కే భూతద్దాలు కూరగాళ్ళకి ఫోన్లు చూసి 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 మనం తల్లిదండ్రులు కూడా అట్నే అలవాటైనాం. వాడు పిల్లోడు తినట్లేదంటే చందమామ చూపించమంటే సెల్ ఫోన్లో ఆ చందమామ చూపించి పాటలు వాడికి అలవాటు చేసుడు. సగం మనం పేరెంట్సే తప్పు. చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ గంగరాజు చెప్తున్నా, ఈ పోస్ట్ మాస్టర్ చెప్తున్నా, ఈ మాజీ పోస్ట్ మాస్టర్ చెప్తున్నా, ఈ పిల్లలు చిన్న పిల్లకాయలు, మీరైతే వాళ్ళకు ఫోన్ ఇవ్వకండి, వాళ్ళ ప్రాణాలు తినకండి. వాళ్ళకు నరాల వ్యాధి వస్తుంది ఫోన్లు ఇస్తే. ఫోన్లు మీరు కూడా ఎక్కువ చూడొద్దు. ఎంతసేపు నేను నా అంత సోషల్ మీడియా ఎవరు వాడరు, బట్ నేను ఫోన్ చూడను. నాది ఐ ప్రొటెక్షన్లో ఉంటుంది. ఎప్పుడో ఒకసారి పోస్టులు పెడతా. నేను ఫోన్లు చూడను, స్టాటస్ చూడను. నా స్టాటస్ అందరు చూడాలి, కానీ నేను అసలు ఎవరి స్టాటస్ చూడను. మీరు గమనించిరా? మీరు ఎవరైనా స్టాటస్ నేను ఎప్పుడైనా చూసినా ఓపెన్ చెప్తున్నా,
నా స్టాటస్ మీరు చూసారు కదా, అది కూడా ఎవరు చూసినా నేను చూడండి, నెంబర్ చూస్తా అంతే. నా కాంటాక్ట్ 10,000 గంట పెట్టంగానే నేను ఉదయాన్నే స్టాటస్ పెట్టా. ఈరోజు అన్నీ నేను విలువైన పెడతా, పనికిరాని పెట్టాను. దేవుని పాటలో లేకుంటే ఏదో లేకుంటే జానపద గీతాలో అలాంటివి పెడతా. ఈరోజు మా లక్ష్మణ్ అని, బుల్లెట్ బండి లక్ష్మణ్ అని, ఆయన మంచి జానపద రచయిత, మంచి సరుకున్న మనిషి. ఏమో పాటలు ఆయన మన తెలంగాణ గిరిజన, తెలంగాణ బిడ్డ, మట్టిలో మాణిక్యం, ఇంకా ఎక్కడ రాసాయంట పాటలు నిక్కలు నిలబడి మన రోమాలు పైకి వస్తాయి. మన సినిమా పాటలు దేనికి పనికిరావు. మా ఫోన్లో అన్ని ఫోక్ సాంగ్సే ఉంటాయి, 150 ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. అర్థమైందా? జానపద గీతలు, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ మాట, తెలంగాణ తూట, ఇది కథ. ఇది మనకిచ్చిన నేచర్. మనం ఇంతసేపటి సినిమాలు చూసుడు పిల్లకాయలని, ఏం సినిమాలు అండి అది, ఏం సినిమాలు? ప్యారడైజ్ అంట. ఏంటి ఆ ప్యారడైజ్? ఆ నాని 100 మందిని చంపి మీద కూర్చుంటాడు, అదొక ప్యారడైజా? అదొక మెసేజ్ పిల్లలకి ఏం వినిపోతుంది? నెక్స్ట్ టాక్సిక్ అని వస్తుందంట, అది వాడి గన్ను తీసుకొని టకటకటకటగా 1000 మందిని చంపుతాడు, అదొక సినిమానా? నేను చెప్తున్నాగా, 1990 2000 సంవత్సరం ముందు వచ్చిన సినిమాలు బాగున్నాయి. అలా కాన్సెప్ట్ ఉన్నది, ఆ మెసేజ్ ఉన్నది. మెసేజ్ ఉన్న సినిమాలు ఎవరూ తీయట్లేదు. ఎంతసేపటి కొట్టుకోవడం, ఇది చేసుకోవడం. ఒక ఫ్యామిలీ పోయి చూద్దామంటే ఏ సినిమాలు లేవు. అల్లరి నరేష్ ఒక్క సినిమా తీయట్లేడు, కాలబడి వాళ్ళ నాన్న చనిపోయా. మంచి జోక్స్. మనం సినిమాలో పోయినామంటే పడి నవ్వాలి, మనకు మనం మర్చిపోవాలి. దానికి అలాగే ఒక సినిమా పోవాలి. ఒక్క విజిల్ కొడదామంటే రావట్లేదు సినిమాలో, ఒక్క విజిల్ కొడదామంటే ఒక్క సీన్ లేదు. ఎంతసేపు కొట్టుకోవడం, నరుకోవడం, అక్కడ హీరో గెలవడం, ఇదే సినిమా. ఏ సినిమానే గదే. మెసేజ్ ఓరియంట్ ఏది లేదు. రేపు పొద్దున మంచి సినిమా వస్తుంది, ఇరుముడి, అయ్యప్ప స్వామిది, అది చూడండి, ఇది బాగున్నది. ఇరుముడి బాగుంటుంది, అలాంటి సినిమాలు చూడండి. జై భీమ్ సినిమా చూడండి, జై భీమ్ 1, 2 చాలా మంచి మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు బాగున్నాయి. నేను పోతా కానీ పిల్లల కోసం పోతా. ఏదో రామ్ చరణ్ సినిమా తీసుకుపోతారు, ఎన్టీఆర్ సినిమా తీసుకుపోతారు, నేను చూడలేను కాదు. పిల్లల కోసం పోవాలి, చూస్తాం. బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అలా ఉన్నాయి. మీరు కూడా పిల్లల్ని ఎవరికైతే ఫోన్ ఇవ్వకండి దయచేసి. ఆ ఫోన్ ఇవ్వడం వల్ల అందరూ చనిపోతుంది. ఇప్పుడున్న పిల్లలకి ఎంత అయిపోయినా సరే వాళ్ళకి రాయడం రావట్లేదు. మరి పిల్లలు ఏం చదివిస్తారు ఏమో. ఎవరికి గౌరవించడం తెలియట్లేదు. ఎవరి ఆంటీ అంట, అంకుల్ అంట, ఏందో ఇది ఆంటీ అంకుల్ పెంకులు ఏంది, తాతయ్యని పిలిస్తే ఏంది, పిన్ని అని పిలిస్తే ఏంది, అంతా హైఫై పోయే కొద్దీ మన ఆయుష్ మనం తగ్గించుకుంటున్నాం. హైఫై పోయే కొద్దీ మన అమ్మమ్మ చేసిన వంటలు తినండి, తాతమ్మ చేసిన వంటలు తినండి, అవి బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ వాళ్ళకి రాయడం రావట్లేదు. మరి పిల్లలు ఏం చదివిస్తారు ఏమో. ఎవరికి గౌరవించడం తెలియట్లేదు. ఎవరి ఆంటీ అంట, అంకుల్ అంట, ఏందో ఇది ఆంటీ అంకుల్ పెంకులు ఏంది, తాతయ్యని పిలిస్తే ఏంది, పిన్ని అని పిలిస్తే ఏంది, అంతా హైఫై పోయే కొద్దీ మన ఆయుష్ మనం తగ్గించుకుంటున్నాం. హైఫై పోయే కొద్దీ మన అమ్మమ్మ చేసిన వంటలు తినండి, తాతమ్మ చేసిన వంటలు తినండి, అవి బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ బయట తినేదంతా కల్తీ, అన్నీ కల్తీ అయినాయి. మనుషులు కల్తీ అయినాం, మమకారం లేదు, మనుషులందరూ కల్తీ అయినాం. నేను ఓపెన్ చెప్తున్నా, స్వార్థం పెరిగిపోయింది. నా పిల్లలు నాది, నా పిల్లలు నాది. సమాజం కోసం ఎవరు పోరాడడం లేదు, సమాజం కోసం ఎవరు పని చేయలేదు. ఎంతసేపటికి నా ఇల్లు, నా పిల్లలు, నా ఆఫీస్. సమాజంతో మనకు సంబంధం లేదు. సమాజంలో ఒక మంచి మనం సమాజంలో ఉండాలి. మన పిల్లలు సమాజంలో పెంచాలి. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడి నుంచైనా సరే మీ పిల్లలకి జ్ఞానవాణి ఇవ్వకండి, ఫోను అస్సలు ఇవ్వకండి. నేను చెప్తున్నా కదా, అస్సలు వాళ్ళు బీటెక్ అయ్యే వరకు ఫోనే వాడద్దు. వాడాలంటే ఫోన్ పంపించండి. ల్యాప్టాప్ వాడద్దు, వేస్ట్ ల్యాప్టాప్. డెస్క్టాప్ వాడుకోమను. ల్యాప్టాప్ కూడా సినిమాలో చూస్తారు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను. మా పిల్లలు చదువుతారు, బట్ ఖాళీ టైంలో సినిమాలు చూస్తారు. అదే టైంలో ఏదైనా మంచి వివేకానంద బుక్ చదువురా, ఏదైనా అంబేద్కర్ నుంచి చదువురా, లేకుంటే అల్లూరి సీతారామన్ నుంచి చదువురా. ఆయన్ని నువ్వు చదువుకుంటే నాకెందుకు, నాకు కావాలి సినిమాలు. మనం ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. వింటారా మన పిల్లలు? ఇప్పుడు పిల్లలు మన మాట వినట్లేరు. వాళ్ళ మాటే మనం వినాలి. అర్థమైందా? వాళ్ళ మాట వినాలి, లేకుంటే భయం, కానీ కావేశం. తక్కువ మనం ఏమనంటే
తక్కువ కూడా దిగి చనిపోతుంది. ఆలోచన శక్తి లేదు, భావం లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. ఎవరైనా ఇంట్లో వస్తే పిల్లగాళ్ళు అప్పట్లో మంచి కాళ్ళకు నమస్కారం చేసేవాళ్ళు. ఇప్పుడు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారు. బాబాయ్ వచ్చినా పిన్ని వచ్చినా బాబాయ్ హాయ్ బాగున్నా, ఇది హాయ్ బాయ్. ఎవరికి మమకారం లేదు, ఎవరికి సంస్కారం లేదు. ఆ విధంగా బళ్ళు కూడా ఆ విధంగా తయారైనాయి, తల్లిదండ్రులు కూడా ఆ విధంగా తయారయ్యారు. ఎందుకంటే ఎవరైనా పిల్లలకు సంస్కారం నేర్పడం లేదు. ఎంతసేపు పిల్లగాడు ఏడగానే ఫోన్ ఇచ్చేయడం, పిల్లగాడు ఏడవగానే బిస్కెట్ నోట్లో కుక్కడం. ఎందుకు బిస్కెట్ కుక్కాలి? బిస్కెట్లు అన్నీ కెమికలే, హైడ్రోజన్ కెమికల్. ఎందుకు? ఇంట్లో చేసిన చుండుండలు పెట్టండి, ఇంట్లో చేసిన పల్లీలు పట్టి పెట్టండి, ఇంట్లో చేసిన ఫుడ్ పెట్టండి. ఆ ఇంట్లో చేసింది లేదు, బయట నూడిల్స్, స్విగ్గీ, జొమాటో, ఇన్స్టా ఫోన్ చేయడం, తెప్పియడం. ఇంత పుణ్యానికి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాం. పైసలు ఇచ్చి మరీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నాం. పిల్లల ఆరోగ్యం, పిల్లలకు మరీ చెప్తున్నా, ప్యాక్డ్ ఫుడ్ పెట్టకండి దయచేసి. కురుకురే కానీ బిస్కెట్లే కానీ ఏది థమ్సప్లు కానీ ఏది పెట్టకండి. ఏదైనా ఇంట్లో చేయండి, జ్యూసులు చేయండి. ఇంట్లో బాదం పప్పు, పిస్తా అవన్నీ ఉన్నాయి. మనకు నేచర్ ఇచ్చినవి చాలా ఉన్నాయి. నేచర్ చాలా ఇచ్చింది, దాన్ని వాడుకోవట్లేము. ఎంతసేపటికి మనం ఫోన్ చూడడం, టీవీ చూడడం, సీరియల్ చూడడం, వెబ్ సిరీస్ చూడడం, కొరియన్ సిరీస్ చూడడం, పిల్లల్ని ఆడ అంటగట్టడం. పోయి తీసుకురాపోరా కురికిరే, పోయి తీసుకురాపో థమ్సప్. ఎందుకండి థమ్సప్ పోయండి, కెమికల్ ఎంత ఉంటుందో. పిల్లలకి తొందరగా షుగర్లు వస్తున్నాయి థమ్సప్ వల్ల. పిల్లలకి తొందరగా ఒక్కలు పాడుతున్నాయి థమ్సప్ వల్ల. పిల్లలు తొందరగా వయోవృద్ధులు అవుతారు థమ్సప్ వల్ల. పిల్లలు తొందరగా ముసలోళ్ళు అవుతారు. ఇదే మన శీతల పానీయాల వల్ల. శీతల పానీయాలు పెట్టకండి. బయట ఫుడ్ మీరు అవాయిడ్ చేయండి. పిల్లలకి డైలీ తేనె తినిపియండి. డైలీ పిల్లలకి కొంచెం నువ్వులు తినిపియండి, కొంచెం ఆవు నెయ్యి తినిపియండి. మెరుగైన శక్తి ఉంటుంది. మా పిల్లల లైఫ్ అయిపోయింది, పిల్లలు మాకు బాగుపడ్డారు, ఇబ్బంది ఏం లేదు. ఆ దేవుడి దయ వల్ల మా అమ్మగారు లావుడి అంజీ గారు ఎక్కడ పుణ్యం చేశారో మా పిల్లలు ఇద్దరు బయటపడ్డారు. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్, ఏదో ఒక జాబ్ చేసుకుని బతుకుతారు. నేను కూడా బయటపడ్డా. 25 ఇయర్స్ ఇన్ సర్వీస్. ఇంకా రెస్ట్ ఇంకా 18 సంవత్సరాలు ఉంది. దేవుడి దయ వల్ల ఎస్పీ వస్తే డైరెక్టర్గా రిటైర్ అవుతాం దేవుడి దయ వల్ల. మీ గురించి చెప్తున్నా, మాది అయిపోయింది. పిల్లలు సెట్ అవుతారు, అయిపోయినట్టే. మనం బతికేదే పిల్లల కోసం మన బతుకు మనది అయిపోయింది. తప్పకాన పిల్లలు కూడా తప్పకాల పనిచేయాలా? పిల్లలు ఉద్యోగం భవిష్యత్తు రావాలిగా. ఉద్యోగం భవిష్యత్తు రావాలంటే ఏంది? ఫస్ట్ ఆరోగ్యం పాడైతే పిల్లలు చదవరు. జ్వరాలు వస్తాయి, దగ్గు వస్తాయి, దుఃఖం వస్తాయి. పిల్లల్ని ఎండలో తిప్పట్లేరు, డి విటమిన్ సిరప్ తాపిస్తారు. ఏమైంది? ఎండలో తిప్పితే ఒక ఆపినా ఏం పాడైంది మీకు? అంతకన్నా ఏం పని చేస్తారు? ఉదయాన్నే 6 నెలలు లేచి ఎండలు తిప్పేది పిల్లల్ని. ఒక అర్ధగంట డి విటమిన్ వస్తుంది కదా పుణ్యానికి. నేచర్, దేవుడు, సూర్యభగవానికి నమస్కారం పెట్టమని చెప్పి పిల్లోడిని సంస్కారం నేర్చుకోమను. కనిపించే దేవుడు సూర్యుడు. ప్రపంచంలో విలువైన వస్తువు ఏంటంటే సూర్యుడు. సూర్యుడి నుంచి కొన్ని లక్షల కణాలు మనకు వస్తున్నాయి, అది మనం గమనించాం. ఆ దేవుని ఫోటోకి దండం పెడతాం. సూర్యభగవానికి నమస్కారం చేయండి, బాగుపడతాం. ఉదయాన్నే లేవంగానే సూర్యుడు వచ్చిన తర్వాత కనిపించే దేవుడు గురించి మొక్కుతారు మనం. కనిపించే సూర్య భగవాన్ మన కళ్ళ ముందే కనిపిస్తాడు, దాని మొత్తం. 1000 కోట్ల ఖర్చులు తిరుపతి పోతాం, 1000 కోట్ల ఖర్చులు పోండి షిరిడి. కానీ మన కంటి ముందు నేచర్, సూర్య భగవాన్ చేసిన మేలు ఎవరు చేయరు ప్రపంచంలో. అమ్మ కూడా చేయదు. అర్థమైందా? సూర్య కిరణాలకి పెద్ద కథ ఉంది, ఒక్కో కిరణంకి ఒక్కో కథ ఉంది. అర్థమైందా? పిల్లలకు నేర్పండి, మీరు నేర్చుకోండి. పిల్లలకు దయచేసి ప్యాకెట్ ఫుడ్ పెట్టకండి. ఫస్ట్ దయచేసి అందరూ వాటర్ ఫిల్టర్ వాడండి. అందరూ దయచేసి బయట నూనె ప్యాకెట్లు బంద్ చేయండి, గానుగ నూనె వాడండి. అందరూ మార్నింగ్ ఏమైనా ఒక గంట సేపు నడక చేయండి. చెప్తున్నా కదా, ట్రిపుల్ మీరు మార్చండి, నూనె మార్చండి, నడక ప్రారంభించండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యం ఉంటే నా పోస్ట్ ఆఫీస్ ఆరోగ్యం ఉంటుంది, నా పోస్ట్ ఆఫీస్ ఆరోగ్యం ఉంటే టార్గెట్లు అవుతాయి. ఇక్కడ కూడా నా స్వార్థం. మీరు ఆరోగ్యం ఉంటే నా పోస్ట్ ఆఫీస్ బాగుంటుంది. నేను కూడా ఇక్కడ స్వార్థం వేయడా. ప్రతి మంచి స్వార్థం ఉంటే పని చేయాలి. మీకు అడ్డం పడతారు, జ్వరం వస్తుంది. మా లక్ష్మీబాయి ఉన్నది, సార్ జ్వరం అంటుంది. ఉదయాన్నే వాకింగ్ చేయమంటే చేయదు, ఏమంటే పని అంటుంది. ఏం పొడుస్తుందో ఆగే తెలియదు. మరి ఉదయాన్నే పని అంటుంది. ఏమవుతుందో గంట వాకింగ్ చేస్తే ఏమవుతుంది? అట్టలేదు, అది కాదు. మళ్ళీ చెప్పొద్దు నాకు, నన్ను క్రాస్ చెక్ చేయదు. మీరు ఇంట్లో వాకింగ్ వేరు, బయట వాకింగ్ వేరు. మంచిగా బయటకు రావాలి, గంట వాకింగ్ చేయాలి. అర్థమైందా? టైం లేదని చెప్పకండి. టైము మనం పెట్టుకోవాలి. నాకు ఎక్కువ టైం ఉందా? మీకంటే ఎక్కువ పని చేస్తున్నా, చూస్తున్నారు కదా. 4:30కి లేవండి, టైం ఉంటుంది.
మంచిగా మందు తాగుడు, నైట్ 1 గంట వరకు సినిమా చూసుడు, పండుడు, మార్నింగ్ 9కి లేచుడు. ఈ టైం ఏడు ఉంటుంది మీకు. నాకు మీకంటే ఎక్కువ 6 గంటల టైం. 9 లోపల అన్ని పనులు అవుతాయి. 4:30కి లేవండి, టైం ఉంటుంది మీకు. మంచిగా తప్ప తాగుడు, పండుడు. తాగుడు ఎందుకండి? ఎప్పుడో ఒకసారి చూస్తారో తాగాలి. రోజు ఉద్యోగంలో తాగుడేనా? ఆ తాగుడు పైసలు లేదు. పిల్లలకి పెడితే న్యూట్రిషన్ ఫుడ్ వస్తుంది కదా, మంచిగా మంచిగా గానుగ నూనె వస్తుంది కదా, కేజీ 500. నూనె మార్చండి, అందరూ ఆరోగ్యం పొందండి. నీళ్లు మార్చండి. ఆ క్యాన్ వాటర్ ఎందుకు తాగుతారు? ఫిల్టర్ పెట్టుకొని ఇంట్లో పైసలు లేవా మీకు? ఆక్వాగార్డ్ కెంట్ పెట్టుకొని ఆ క్యాన్ వాటర్ ఏముంది మొత్తం 200 పైన TDS. అర్థమైందా? మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, నడుము, మెడ, అయంత స్కాము తెలుసా? వాటర్ వాడు, కంపెనీ వాడు స్కామ్, హాస్పిటల్ వాడు. వాటర్ పనికిరాని వాటర్ తాపుడు, హాస్పిటల్ పంపించుడు, 1000 కొద్ది బిల్లు. నూనె వాడు స్కామ్, పనికిరాని నూనె, పంది కొవ్వు, ఒక్కల సూప్ మనం తినేది 150 రూపాయల నూనె. నూనె మార్చండి, ఆరోగ్యం అవుతారు, ప్రశాంతంగా ఉంటారు. నడక ప్రారంభించండి, యోగా చేయండి, ప్రశాంతంగా ఉంటారు. 2 గంటలు ఉదయం లేవండి, మీరు 4:30కి అన్నీ అయిపోతాయి. మనుషులు కూడా పక్కగా అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. నాకు ఆ నొప్పి సార్, ఈ నొప్పి సార్, నేను రాలేను సార్. ఎందుకు వస్తాయి నొప్పులు? పని చేయకుండా అన్ని నొప్పులు వస్తాయి. పని చేస్తే నాకు ఏ నొప్పి లేవు. మరి ఇద్దరం అందరం ఇప్పుడు ఉద్దుతో పాటు నాతో పాటు మీరంతా బచ్చగాళ్లే కదా, ఉద్దుతో పాటు నాతో పాటు ఎవరు ముందు దొరికితే నా ఉద్యోగం మీకు రాసిస్తా. నా ఉద్యోగం రాసిస్తా. రాయడానికి కుదరదని చెప్తున్నా ఉంటాగా. మా అంజగాడిని మా ఉరకమ్మ నాతో పాటే. అంజే మొన్ననే ఒక్కసారి పెళ్ళయింది ఆయనకి, ఒక్కటేసారి అయింది. మరి 2 సార్లు కావాలి. ఉరకమ్మ నాతో పాటు ఉరకమ్మను ఉరకలేడు. ఎందుకంటే సమితి గారికి, అలాగే మన తపాలా శాఖ ప్రధాన కార్యాలయం ఉద్యోగులందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, భారత్ మాతాకి.